వెల్కమ్ టు స్ప్రౌట్స్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మైసెల్ఫ్ సాయి కుమార్ రమావత్. నేను లాస్ట్ వీడియోలో ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ చేశాను అండ్ దానికన్నా ముందు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కట్ ఆఫ్ కూడా చేశాను. అయితే లాస్ట్ వీడియోలో నేను నా నెంబర్ని ఇచ్చాను. సో నా కాంటాక్ట్ నెంబర్ని ఎవరికైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయమని. ఆ నెంబర్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరైతే బార్డర్స్లో ఉన్నారో వాళ్ళకు సీట్ వస్తుందా రాదని డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడానికే నేను ఇచ్చాను. కానీ చాలామంది ఎలా కామెంట్ చేస్తున్నారంటే, చాలామంది ఎలా మెసేజ్ చేస్తున్నారంటే అక్కడ క్లారిటీగా కట్ ఆఫ్ ఉంది, వాళ్ళకి పాసిబిలిటీ ఉందా లేదా అని, ఏ కాలేజ్ పాసిబిలిటీ ఉందా అని కూడా నేను క్లారిటీగా కట్ ఆఫ్ చేశాను ప్రతి కేటగిరీకి. అయినా కూడా నాకు ఏ కాలేజ్ పాసిబుల్ ఉంది, నాకు వస్తుందా, ఎలా అండి, మళ్ళీ ఒక్కొక్కరు ఎలా అడుగుతున్నారంటే 150 మార్క్స్ వేస్తున్నా కూడా నాకు సీట్ వస్తుందా అంటున్నారండి. సో నేను నెంబర్ ఇచ్చి తప్పు చేసినట్టు అనిపించింది. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే మెసేజ్ చేయబోతున్నారో ఆ నెంబర్ మీకు కలిగింది కదా, ఎవరైతే బార్డర్స్లో ఉన్నారో మాకు కన్ఫ్యూజన్ ఉంది, మాకు టెన్షన్ ఉంది సార్, మాకు సీట్ వస్తుందో రాదో, అలాంటి వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. ఇంకోటి చాలా మంది కాల్ చేసినండి, కాల్ చేయకండి, నేను ఎప్పటికే చెప్పాను, ఓన్లీ మెసేజ్ చేయండి, మీకు డౌట్ ఉంటే కాల్ మాత్రం చేయకండి అని చెప్పాను. సో ఈవెన్ చేసినప్పుడు నేను చాలా మందికి ఆన్సర్ కూడా చేశాను, కొద్దిమందికి చేయలేదు. సో ఓకే, అవన్నీ ఇప్పుడు వదిలేయండి. ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ వీడియో అనేది మనకు ఆల్రెడీ తెలుసు, వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఫ్రమ్ 16 ఆన్వర్డ్స్ స్టార్ట్ అయింది మనకు 6 AM నుంచి. ఇది ఆల్మోస్ట్ 18 11:30 PM ఎండ్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మీకు 19 ఈవినింగ్ అయినా 20 మార్నింగ్ అయినా మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. అది మీ ఫోన్కే వస్తుంది, SMS వస్తుంది, ఏ కాలేజ్ అలాట్ అయిందో ఆ SMS మీరే చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే, సరే సార్ ఇప్పుడు రౌండ్ 1 జరుగుతుంది కదా, రౌండ్ 1కి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, మాకు రౌండ్ 2లో సీట్ వస్తుందా రాదా అని చాలా మంది డౌట్స్ అడిగారు. అది ఎలా ఉంటుందో చెప్దాము. సో ప్రతి కేటగిరీకి, ప్రతి మెడికల్ కాలేజ్కి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంది. సో ఈ ర్యాంక్లో మీ యొక్క ర్యాంక్ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. రౌండ్ 1లో చెప్తున్నాను, ఇది కేవలం రౌండ్ 1 కట్ ఆఫ్ మాత్రమే. రౌండ్ 2 ఉంది, ఇంకా రౌండ్ 3 కూడా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రౌండ్ 1 రౌండ్ 2లోనే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, సో నీ 2025 తెలంగాణ రౌండ్ 1 కట్ ఆఫ్ ఫర్ ఆల్ GMCs అనమాట. అన్ని GMCకి రౌండ్ 1 కట్ ఆఫ్ చూద్దాము. కట్ ఆఫ్ అంటే నేను మార్క్స్ చెప్పట్లేండి, మీకు స్టేట్ ర్యాంక్స్ వస్తాయి కదా, మీ యొక్క నేమ్తో పాటు మీ స్టేట్ ర్యాంక్ వచ్చింది కదా, ఈ కేటగిరీలో మీకు ఆ స్టేట్ ర్యాంక్ ఉందంటే రౌండ్ 1లో మీకు సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్ అనుకోండి, ఓపెన్ వాళ్ళకు 138 స్టేట్ ర్యాంక్ ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా గాంధీ మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో వస్తుంది. అంటే 138 పైన ఉంటే మోస్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ అండి. ఏవైతే నేను చెప్తున్నానో ఇది మొత్తం లాస్ట్ ఇయర్ వచ్చినదే. నీ 2024 ఇది, నీ 2025 నేను ఖచ్చితంగా చెప్పట్లేదు, నీ 2025లో కూడా ఇట్లానే ఉంటుందని చెప్పట్లేదు నేను. ఇది నీ 2024 మాత్రమే. నీ 2025 మేబీ చేంజ్ కావచ్చు, ప్లస్ 50 or ప్లస్ 100 అవ్వచ్చు స్కోర్ కాదు ర్యాంక్, ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ రెస్పెక్టివ్ కేటగిరీస్లో ఇంక్రీజ్ అయింది. దట్స్ వై నేను చెప్తున్నాను. ఎందుకంటే స్టేట్ కటాలో వచ్చేసరికి ఈ ఓపెన్ వాళ్ళకు మాక్సిమం చేంజ్ కాదండి. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నారో, లైక్ బీసీ, ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, వీళ్ళ దాంట్లో కొంచెం వేరియేషన్ రావచ్చు ఈ యొక్క ర్యాంక్స్. కానీ ఏదైతే ఓపెన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మాత్రం వేరియేషన్ కాదు, ఎందుకంటే వీళ్ళకు రిజర్వ్డ్ కేటగిరీస్ లేవు కాబట్టి. వీళ్ళకి వచ్చేసరికి ఏంటంటే రిజర్వ్డ్ కేటగిరీస్, మళ్ళీ వీటిలో కేటగిరీ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి రెస్పెక్టివ్ కేటగిరీస్లో కాంపిటీషన్ పెరిగింది. దానివల్ల కేటగిరీ ర్యాంక్స్లో ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. సో దానివల్ల మనం స్టేట్ ర్యాంక్ని, కేటగిరీ ర్యాంక్ని మ్యాచ్ చేయలేకపోతున్నాం. సో నేను చెప్పేది అంటున్నా అంటే, దీని లోపు ఉందంటే మీకు పాసిబిలిటీ ఉంది ఓపెన్ వాళ్ళకు. ఈ రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట, 50 అటు ఇటు అవ్వచ్చు, 50 100 అటు ఇటు అవ్వచ్చు ర్యాంక్స్. బట్ మీకు కూడా దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది. రౌండ్ 1లో పాసిబుల్ కాకపోయినా రౌండ్ 2లో అయినా పాసిబిలిటీ ఉంటుంది, ఈ లోపు మీకు ర్యాంక్ ఉన్నట్లయితే. ఐఎమ్ సెయింగ్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోతాం వీడియోలో. గాంధీ మెడికల్ కాలేజ్ ఓపెన్ వాళ్ళకి 138 ఉందండి, 138 లోపు ఇదన్నా స్టేట్ ర్యాంక్స్, ఇవన్నీ స్టేట్ ర్యాంక్స్. మీరు స్కోర్ అని కన్ఫ్యూజ్ కాకండి, మీ కేటగిరీ ర్యాంక్ కూడా కాదు ఇది, ఇదన్నీ స్టేట్ ర్యాంక్స్ అనమాట. మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీకు ఏదైతే స్టేట్ ర్యాంక్ డిస్ప్లే అయిందో ఆ ర్యాంక్ లోపు ఉన్నారంటే మీకు సీట్ వస్తుంది. ఓపెన్ 138, EWS 438, BCA 518, BCB 259, BCC 383, BCD 232, BC 349, SC 947, ST 1315. సో నేను SC దాంట్లో మనం రిజర్వ్ చేయలేదు. SC1 ఏదైతే ఉందో అది సేమ్ అందరికీ సీట్ వచ్చేస్తుంది, వాళ్ళు కట్ ఆఫ్ చూడాల్సిన అవసరమే లేదు. SC2, SC3 ఏదైతే ఉందో మనం ఈసారి చెప్పలేము, ఎందుకంటే నేను స్కోర్ చెప్పాను, మీరు స్కోర్ని బట్టి చూసుకోండి. ఇది ఏదైతే డేటా నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నానో ఇది లాస్ట్ ఇయర్ డేటా అండి. లాస్ట్ ఇయర్లో మనకి SC దాంట్లో ఇలాంటి సబ్ క్యాస్ట్ డివిజన్ లేదు, దట్స్ వై నేను ఇది చేయలేదు. సో SC2 వాళ్ళు, SC3 వాళ్ళు చూసుకోండి. SC2 వాళ్ళు కొంచెం -50 చేసుకోండి, ఈ ర్యాంక్ని SC2 వాళ్ళు -50 చేసుకోండి. అదే SC3 వాళ్ళు దీన్నే ఫాలో అయిపోండి. ఓకేనా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, SC1 వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ సీట్ వస్తుంది. మరి అది 7 వస్తుందో చెప్పలేము, ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఇంకేంటండి ఏంటండి, ఖచ్చితంగా వస్తుంది మీకు సీటు. SC2 వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, వీళ్ళంటే కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది, రిజర్వేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి SC2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఏదైతే నేను SC వాళ్ళకి ఇచ్చాను ర్యాంక్ దానికి -50 చేసుకోండి ఈ స్టేట్ ర్యాంక్ని. అండ్ SC3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని అట్లానే ఉంచుకోండి, ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో అదే ఉండబోతుంది. సో ఇది గాంధీ మెడికల్ కాలేజ్కి. నా కమ్ టు ST వాళ్ళకు మేబీ వేరియేషన్ అవ్వచ్చండి స్టేట్ ర్యాంక్. రీజన్ బిహైండ్ దట్ ఈసారి వాళ్ళ దాంట్లో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి స్టేట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ కొంచెం ఫ్లక్చుయేషన్ జరుగుతున్నాయి. దట్స్ వై మీరు +50 or +70 అలా చూసుకోండి. ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, నేను ఏదైతే చెప్పాను ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే, ఇది ఫైనలైజ్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఏ దాంట్లో నేను చెప్పలేదు, ఇది ఫైనలైజ్ కాదు. మీకు నేను రిలీఫ్ ఇవ్వడానికి, మీకు ఒక అవగాహన రావడానికి నేను ఇస్తున్న కట్ ఆఫ్ ఇది మాత్రమే. సో ఇదే ఫైనల్. నాకు సార్ ఇప్పుడు ఓపెన్ సార్ నాకు 138 వచ్చింది, నాకు సీట్ ఎందుకు రాలేదు సార్ అంటే అలా కాదండి, ఇది ఒక అజంప్షన్ అని మాత్రమే. ఇది మా నుంచి మేము అనలైజ్ చేసి ఇచ్చిన డేటా, దాన్ని నమ్మడం నమ్మకపోవడం అది మీ యొక్క విషయం, మీ యొక్క ఓన్ సెల్ఫ్ అది. సో దట్ వాట్ వీ హ్యావ్ ద డేటా వీఆర్ ప్రజెంటింగ్ యూ, దట్స్ ఇట్. ఓకేనా, ఈ లోపు నాకు ర్యాంక్ వచ్చిన రాలేదంటే ఈసారి మరి కాంపిటీషన్ పెరిగింది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి 2060 మెంబర్స్ ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఓకేనా, మనం
పేపర్ టఫ్ వచ్చింది, స్కోర్ తక్కువ వచ్చినా కూడా రిజిస్ట్రేషన్స్ పెరిగాయి. దట్స్ వై నేను చెప్తున్నాను. సెకండ్ వన్ వచ్చేసి మన కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. దీనికి ఓపెన్ 256, ఈడబ్ల్యూఎస్ 195, BCA 1078, BCB 444, BCC 454, BCD 504, BCE 557, SC 1469, ST 1605. సో ST వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది కొంచెం అటు ఇటు అవ్వచ్చు, ఒకసారి చూసుకోండి. ESIC మెడికల్ కాలేజ్ శాంతినగర్ ఓపెన్ 288, ఈడబ్ల్యూఎస్ 528, BCA 1435, BCB 469, BCD 525, BCE 584, SC 1640, ST 2251. Now come to Kakatiya Medical College open 429, EWS 900, BCA 966, BCB 725, BCC 2070, BCD 849, BC 848, SC 2023, ST 2167. Now come to 5th Medical College Nizamabad open వచ్చేసి 740, EWS 1214, BCA 2753, BCB 823, BCC 603, BCD 1101, BCE 1009, SC 2457, ST 2728. Now come to 6th Medical College Mahabub Nagar open 880, EWS 1375, BCB 2895, BCB 1086, BCC 2275, BCD 1062, BCE 1246, SC 2729, ST 3098. Coming to 7th Medical College Siddipet open 859, EWS 1337, BCA 3440, BCB 1069, BCC 2225, BCD 1219, BCE 1406, SC 2948, ST 3298. Now RIMS Adilabad we have open 1098, EWS 1142, BCA 3643, BCB 1488, SC 3008, BCD 1156, BC 1838, SC 3649, ST 3070. Now come to Surapet Medical College open we have 1248, EWS 1424, BCA 3937, BCB 1476, BCC 3246, BCD 1560, BCE 1664, SC 3667, ST 3424. Now coming to 10th Medical College Nalgonda we have open 1413, EWS 1633, BCA 4421, BCB 1703, BCC 2305, BCD 1901, BCE 1887, SC 3976, ST 3760. Now coming to 11th Medical College Sangareddy we have open 1283, EWS 1589, BCA 4328, BCB 1629, BCC 2659, BCB 1886, BC 1565, SC 3938, ST 3754. Coming to 12th Medical College Nagar Karnool we have open 1968, EWS 2368, BCA 5334, BCB 2021, BCC 3504, BCD 2293, BCE 2581, SC 5233, ST 4106. Come to 13th Medical College Kutublapur open we have 164, EWS we have 3092, BCA we have 5419, BCB we have 2067, BCC we have 5115, BCD we have 2258, BC we have 2003, SC we have 5542, ST we have 5672. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ST వాళ్ళ దాంట్లో ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు, BCD వాళ్ళ దాంట్లో ఫ్లక్చుయేషన్స్ అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ దాంట్లో రెస్పెక్ట్ కేటగిరీస్లో కాంపిటీషన్ పెరిగింది కాబట్టి స్టేట్ ర్యాంక్ అండ్ కేటగిరీ ర్యాంక్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. Now come to Government Medical College Maheshwaram open we have 2082, EWS 2048, BCA 6206, BCB 2843, BCD 3101, BC 2129, SC 6265, ST 5417. SC వాళ్ళు కూడా చూసుకునే ఒక విషయం ఏంటంటే మీకు SC1 అందరికి వస్తుంది సీటు, SC2 వాళ్ళు దీన్ని -50 చేసుకోండి, SC వాళ్ళు దీన్నే ఫాలో అవ్వండి, SC3 వాళ్ళు SC1 వాళ్ళకి అందరికీ సీట్ వస్తుంది కాబట్టి దానివల్ల మీకు కట్ ఆఫ్ చూడాల్సిన అవసరం లేదు. SC2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని -50 చేసుకోండి, SC3 వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్నే ఫాలో అయిపోండి. Now coming to 15th Medical College Khammam we have open 1997, BCA 5570, BCB 2471, BCC 3167, BC 2481, BC 2731, SC 475, ST 4585. Now come to SIMS Ramannagudam open we have 2031, EWS we have 3445, 2345, BCA we have 5550, BCB we have 2579, BCC we have 4403, BCD we have 2694, BC we have 3542, SC 4709 ఉంది, STM 4519 ఉందండి. Now coming to Government Medical College Karimnagar దీనికి ఓపెన్ ఏమో 1928 ఉంది, BCA వచ్చేసి 5606 ఉంది, BCB 2502 ఉంది, BCC 3918 ఉంది, BCD 2490 ఉంది, BCE 2689 ఉంది, SC 4609 ఉంది, ST 4979 ఉంది. సో చాలా మంది వీడియో ఎండ్ వరకు చూడలేదండి, వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను మధ్యలో కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ రిగార్డింగ్. సో దానివల్ల మీరు మధ్యలో స్కిప్ చేయకండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వనపర్తి ఓపెన్ వచ్చేసి 2347, EWS 2347, అగైన్ BCA 5905, BCB 2623, BCC 49720, BCD 2592, BCE 2642, SC 5047, ST 4582. Coming to 19th Medical College Yadadri we have open 2575, EWS no chance, BCA 4948, BCB 3821, BCC 5207, BCD 3689, BCE 3674, SC 6680, ST 46332. సో ఇంకో విషయం ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి, దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కేఎన్ఆర్ చూసి ఇచ్చారు. అదేంటంటే ఖచ్చితంగా రౌండ్ 1లో ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలండి. ఎవరైనా రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతే మీరు సబ్సిక్వెంట్ రౌండ్లో అంటే సబ్సిక్వెంట్ రౌండ్ నుంచి మీరు గెట్ ఆన్ అయిపోవాల్సిందే, మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయకూడదు. కాబట్టి కంపల్సరీగా మీకు సీట్ వచ్చినా రాకపోయినా రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టాల్సింది. అది ఒకటి మెడికల్ కాలేజ్ అయినా కానీ 64 మెడికల్ కాలేజ్ అయినా కానీ ఎన్ని మెడికల్ కాలేజ్ అయినా కానీ మీరు రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా పెట్టాలండి. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది సార్ రౌండ్ 1లో, నాకు వెళ్ళాలని లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి, నాకు రిపోర్ట్ చేయాలని కూడా లేదు సార్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్ అయినా ఈ సబ్సిక్వెంట్ రౌండ్స్ అయితే ఉన్నాయో రౌండ్ 1 తర్వాత వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకి పార్టిసిపేషన్ ఉండదు. ఎందుకంటే మీకు రౌండ్ 1లో ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో ఖచ్చితంగా ఆ కాలేజ్కి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. మీరు జాయిన్ కావాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ వాంట్ రిపోర్ట్ దట్ కాలేజ్, ఎస్ సార్ ఐ హావ్ గాట్ యువర్ సీట్ ఇన్ ది మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మీరు అప్గ్రేడ్ ఆప్షన్ పెట్టుకోండి. అర్థమైందా? కానీ మీరు రిపోర్ట్ చేయకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్సిక్వెంట్ రౌండ్కి అంటే మీకు అర్హులు కారనమాట. థర్డ్ థింగ్ ఏంటంటే మనకు ఫీ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్కి ట్యూషన్ ఫీజ్ అనేది 10,000 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ESIC మెడికల్ కాలేజ్కి 60,000 ఇవ్వడం జరిగింది.
మీకు సీట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క మొబైల్ ఫోన్కి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీ నెంబర్ రిజిస్టర్డ్ అయిన నెంబర్కి SMS వస్తుంది మీకు ఈ పర్టికులర్ మెడికల్ కాలేజ్ వచ్చినట్టు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ అయిన KNRHలో పోయి ఏం చేయాలంటే మీకు వచ్చిన కాలేజ్ నుంచి అలాట్మెంట్ లెటర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు మీరు అంటే వెబ్సైట్ వాళ్ళకి KNRH వాళ్ళకి ఏం చేయాలంటే యూనివర్సిటీ వాళ్ళకు 12,000 పే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి రీడ్ చేయండి. ఐ థింక్ మోస్ట్లీ నేను కవర్ చేశాను ఇంపార్టెంట్ వాటిని. సో నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యాదాద్రి, అఫ్ కోర్స్ ఐ సెడ్ దిస్ వన్. నెక్స్ట్ 20 మెడికల్ కాలేజ్ మహబూబాబాద్ ఓపెన్ అవ్వమని 2881 ఉంది. EWS నో ఛాన్స్. BCA 6390 ఉంది. BCB 3066 ఉంది. BCC 3336 ఉంది. BCD 3117 ఉంది. BCE 3850 ఉంది. SC 6146 ఉంది. ST 5151 ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమారెడ్డి వి హావ్ ఓపెన్ 2906, BCA 6216, BCC 3702, BCD 3111, BCE 3850, SC 6146, ST 5151. సో ఒక్కటి చెప్తున్నాను, ఇవన్నీ డేటా అనలైజ్ చేసి ఇవన్నీ గ్యాదర్ చేసి ఇవన్నీ టైప్ చేసి ఇవన్నీ చేసి మాకు చాలా కష్టం అండి. ఇవంతా ఇంత సింపుల్ కాదు, మీకు ఎక్కడ దొరకదు ఇన్ఫర్మేషన్ కూడా. ఇంత కష్టపడుతున్నాం, ఇంత కష్టపడి ఇన్ని డేటాని అనాలిసిస్ చేసి మీ ముందు మేము రిప్రజెంట్ చేస్తున్నామంటే మా హార్డ్ వర్క్ ఎంతుందో తెలుసు కదా. ఆ హార్డ్ వర్క్ మేము చెప్పేది ఒకటే విషయం ఏంటంటే మీరు వీడియోని లైక్ చేయండి. వీడియో వాచ్ చేయడమే కాదు, ప్లీజ్ చాలా మంది వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, లైక్ చేయండి వీడియోని, యాజ్ వెల్ as మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేండి, వీడియోని జస్ట్ వాచ్ చేస్తున్నా వెళ్ళిపోతారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీదేం పోదు కదండి. సో ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడం కూడా హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్ మనకు ఓపెన్ 2908 ఉంది. BCA 7092 ఉంది. BCB 3376 ఉంది. BCC 6469 ఉంది. BCD 3386 ఉంది. BCE 3385 ఉంది. SC 6364 ఉంది. ST 5931 ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం వి హావ్ ఓపెన్ 2951, BCA 7256, BCB 3623, BCC 3393, 3993, BCD 3355, BCE 3748, SC 6400, ST 5826. నెక్స్ట్ GMC జగిత్యాల వి హావ్ ఓపెన్ 2991, EWS 3084, BCA 7000, BCB 3161, BCC 3692, BCD 333, BC 3289, SC 6161, ST 5621. Now next we have Government Medical College Rajana Sipsila. We have open 2986, EWS 3091, BCA 7108, BCB 3521, BCC 4613, BCD 3284, BCE 4239, SC 3573, ST 5988. Next we have GMC Medak. We have open 3174, EWS Nochan, BCA 7913, BCB 3638, BCD 3459, BCE 3709, SC 7196, ST 6284. Next we have GMC Bhadradri Kottagudem. We have open 3154, EWS 3310, BCA 7095, BCB 3351, BCD 3274, BCE 4357, SC 6505, ST 5318. Next we have GMC Mancheriala open. We have 3294, BCA 7748, BCB 3749, BCC 6557, BCD 3469, BCE 4246, SC 6790, ST 6254. Next we have Tunai Medical College Nirmal open. We have 3251, BCA 7755, BCB 3823, BCC 7093, BCD 3431, BCA 3964, SC 7103, ST 6261. Next we have GMC Narsampet open 3337, BCA 7854, BCB 4238, BCD 3731, BCE 4274, SC 7326, ST 6426. Next we have GMC Jaishankar Bhupalapalli open. We have 3367, BCA 8115, BCB 3924, BCC 5673, BCD 3606, BCE 4306, SC 7214, ST 6058. Next we have Government Medical College Narayanapet open 3363, BCA 8021, BCB 4266, BCD 3985, BCE 4067, SC 7074, ST 7501. Next we have GMC Mulugu open 3379, BCA 8132, BCB 4282, BCD 3958, BCE 4440, SC 7415, ST 6506. Next we have GMC Asifabad open 3436, BCA 8174, BCB 4262, BCC 6109, BCD 3970, BCE 4472, SC 7324, ST 6599. Next we have GMC Gadwal open 3416, BCA 8175, BCB 4169, BCD 3992, BCE 4279, SC 7182, ST 6375. Next this is the last medical college we have Gadwal కూడా అయిపోయిందండి. ఇంతటితో ఇదన్నమాట అన్ని మెడికల్ కాలేజ్కి మీకు క్లోజింగ్ ర్యాంక్ చెప్పాను రౌండ్ 1కి. ఇవన్నీ స్టేట్ ర్యాంక్స్ మాత్రమే, కానీ రిజర్వ్డ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దాంట్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ అవ్వచ్చు. రీజన్ బిహైండ్ దట్ ఈస్ రెస్పెక్టివ్ కేటగిరీస్లో కాంపిటీషన్ అనేది బాగా పెరిగింది ఈసారి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. అందుకోసం మనకు రిజర్వేషన్ కింద ఉన్న కేటగిరీస్లో కేటగిరీ ర్యాంక్ ముఖ్యం, స్టేట్ ర్యాంక్ అంటే కేటగిరీ ర్యాంక్ చాలా ముఖ్యం. అందుకోసమే కేటగిరీ ర్యాంక్ కూడా మనం బేస్ చేసుకోవాలి. బట్ మనకు ఎక్కడ కేటగిరీ ర్యాంక్ అనేది అలాట్మెంట్లో కనిపించదు, అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా. దట్స్ వై మేము దీన్ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. ఇది అంతా లాస్ట్ ఇయర్ది మాత్రమే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇది నేను చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు ఒక ఐడియా కావాలి. అంటే లాస్ట్ ఇయర్ 2024లో ఇలా కట్ అయింది, అంటే 2025 కూడా ఇలా కట్ అయ్యే అవకాశాలు ఉంది అని మీకు ఒక ఐడియా రావడానికి, మీకు ఒక కంక్లూషన్ రావడానికి మేము చేసిన వీడియో. కానీ ఇది నీ 2025 కూడా ఇంతే ఉంటుంది, సేమ్ దిట్టు ఉంటుంది. నేను ఎక్కడ చెప్పట్లేదు, చెప్పబోను కూడా, ఎందుకంటే దీంట్లో కొన్ని ఫ్లక్చువేషన్స్ కావచ్చు. మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ ర్యాంక్ కూడా చాలా ముఖ్యమండి. సో అందుకోసమే మనం స్టేట్ ర్యాంక్ ఒకటే చూసుకోలేం, కేటగిరీ ర్యాంక్ కూడా. అందుకే రిజర్వ్డ్ కేటగిరీస్లో కొంచెం ఫ్లక్చువేషన్స్ రావచ్చు. సో దిస్ ఇస్ టుడే వీడియో గైస్. సో ప్లీజ్ థ్యాంక్ యూ అందరికీ. ఇంతవరకు వీడియో చూసినందుకు మీకు ఖచ్చితంగా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. వీడియో లైక్ చేయండి, అండ్ ఎవరైతే కట్ ఆఫ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇఫ్ మీకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా ఇలానే కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా చేయండి సార్ అని నేను ఖచ్చితంగా చేస్తాను. సో దాని కోసం కూడా వెయిట్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్ గైస్ టు పార్టిసిపేట్ ఇన్ కౌన్సిలింగ్. మంచి కాలేజెస్ రావాలని కోరుకుంటాను. అగైన్ ఆల్ ద బెస్ట్ టు యువర్ కౌన్సిలింగ్.